వీళ్ళేమంటారంటే తల్లిని చెల్లిని గెంటేశారు, ఆస్తుల కోసం గెంటేశారు అని చెప్పేసి చెప్తున్నారు. తల్లిని చెల్లిని గెంటేశారని చెప్పేసి మీరు అంటున్నారు కదా, అసలు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చెల్లికి ఇచ్చినటువంటి అంత ఆస్తి ఏ సోదరుడైనా ఏ సోదరికైనా ఇచ్చారా మీరు చెప్పగలరా? మీ దగ్గర కేస్ స్టడీ ఉందా? ఈరోజు ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెల్లెలు ఉన్నారు, వాళ్ళకి ఎంత ఆస్తులు ఇచ్చారు, హెరిటేజ్ లో ఎంత వాటా ఇచ్చారు మీరు చెప్పగలరా? మేము సభ్యత సంస్కారం పక్కన పెడితే మీకన్నా ఇదిగా మాట్లాడగలం, మాకు నోర్లు పెద్దవి ఉన్నాయి, మాట్లాడగలం. సభ్యత సంస్కారం ఒక నిమిషం పక్కన పెడితే మేము ఏదైనా మాట్లాడగలం. వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడతారు. అసలు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి, వివేకానంద రెడ్డి గారి హత్య జగనే చేపించారు, జగన్ గారే చంపించారు, గొడ్డలతో నరికిపించారు, మీ పార్టీకి గొడ్డలు గుర్తని పెట్టుకోండి, మీది గొడ్డల పార్టీ అని మాట్లాడుతున్నారు. స్వయంగా ఈ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనే వివేకానంద రెడ్డి గారి హత్యకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ వాళ్ళు కూడా వివేకానంద రెడ్డి గారి హత్యకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు అని చెప్పడం జరిగింది. అది సిబిఐ కోర్టు కూడా చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ హత్యకి సంబంధం లేదు అని. అంటే అత్యున్నత న్యాయస్థానాలు చెప్పినా మీకు అనవసరం, అత్యున్నత దర్యాప్తు సంస్థ చెప్పినా మీకు అనవసరం. అసలు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది మీ హయాంలో కాదా?